యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనములండి. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పేటువంటి లేఖన భాగమే మనక పౌలుతో పరిచర్య చేసినటువంటి మార్కు గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. పేతురును చెరసాల్లో వేసినప్పుడు దూత అతనికి సాయం చేసినప్పుడు పేతురు మార్కు ఇంటికి వెళ్ళటం చూస్తున్నాం. మార్కుకు యోహాను అనేటువంటి పేరు కూడా ఉన్నది, మారు పేరు. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 11వ వచనంలో పేతురుకు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయను ఉద్దేశించిన వాటన్నిటిని నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకున్నాను. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ఉండి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలనాటికి తలుపు తట్టుచుండగా రోదె అని ఒక చిన్నది ఆలకించుటూ వచ్చెను. అయితే ఈ మార్కు అనబడినటువంటి యోహాను మరియ కుమారుడు, బర్నబాకు మేనల్లుడు. ఈ వ్యక్తి ఎవరిని వెంబడించేవాడంటే పేతురుతో సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి, పేతురును చూసినటువంటి వ్యక్తి. అప్పుడు ఇతను ఒక పడుచువాడు, ఇంకా చెప్పాలంటే ఈయన క్రీస్తు ప్రభువారిని కూడా చూసినటువంటి వ్యక్తి. అందుకే మార్కు సువార్త రాయగలిగాడు. అయితే పేతురు మరియ ఇంట ఉన్నటువంటి సంఘమునకు వాళ్ళు పేతురును చెరసాల్లో వేసినప్పుడు ఈయన ఆ చెరసాల్లోంచి బయటపడినప్పుడు అక్కడికి వెళ్ళటం మనం చూస్తున్నాం. అయితే పౌలు గారి మొదటి ప్రయాణము మార్కు ఉపచారము చేయువాడై ఉన్నాడు. పౌలు బర్నబా మొదటి ప్రయాణంలో సలామిలో వాక్యము బోధించను. ఈ మార్కు అనబడినటువంటి వ్యక్తి పౌలుకి పరిచర్య చేసినటువంటి వ్యక్తిగా మళ్ళీ చూస్తున్నాం. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 5వ వచనంలో వారు సలామిలో ఉండగా యూదులు సమాజ మందిరంలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయువాడై ఉండెను. చూసారా, పౌలు గారు మొదటి ప్రయాణంలో ఈయన ఎక్కడంటే సలామిలో వాక్యము బోధించినప్పుడు పౌలుతో బర్నబా కూడా ఉన్నాడు. అప్పుడు ఈయన పరిచర్య చేశాడు వీళ్ళిద్దరికీ. ఇదే అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 13వ వచనం. తరువాత పౌలు అతనితో కూడా ఉన్నవారిని ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపులియా నుండి పెర్గేకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేముకు తిరిగి వెళ్ళాను. పౌలును వదిలిపెట్టి ఇతను యెరూషలేముకి వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ వీళ్ళిద్దరికీ పౌలుకు బర్నబాకి కొంత విభేదాలు రావటం మనం చూస్తున్నాం. ఇది ఎక్కడంటే అపోస్తుల కార్యం 15వ అధ్యాయం 36వ వచనంలో కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణంలో ప్రభు వాక్యము ప్రచురపరిచితమో ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనం చూతుమని పౌలు బర్నబా అనెను. అప్పుడు మార్కును మారు పేరు గల యోహాను వెంటబెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడాను. అయితే పౌలు అంటున్నాడు, పంపులియాలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వాణిని వెంటబెట్టుకొని పోవటం యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదములు కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వెళ్ళిపోయి బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళెను. పౌలు గారిని వదిలిపెట్టి ఇతను పరిచర్య విషయంలో పౌలు గారితో పరిచర్య చేస్తూ సహకారముగా ఉంటూ ఇతను ఎక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడంటే మళ్ళీ ఫెర్గేకు వచ్చినప్పుడు అచ్చట పంపులియాలోని ఫెర్గేలో వదిలిపెట్టి ఇతను మార్కు అనబడినటువంటి మారు పేరు గల యోహాను యెరూషలేముకు వెళ్ళాడు. అయితే వీళ్ళు ఏ పట్టణములు అయితే వాక్యం బోధించారో పౌలు బర్నబా మనం ఆ పట్టణములు వెళ్ళి దర్శించుదాము అన్నప్పుడు
బర్నబా ఏమంటాడంటే మార్కు వెంటబెట్టుకొని వెళ్దామంటాడు. అయితే పౌలు గారు ఏమంటాడంటే అతను మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి, మనము అతన్ని తీసుకువెళ్ళుట యుక్తము కాదన్నప్పుడు బర్నబా దానిని అంగీకరించపోయినప్పుడు వీరిద్దరికి వాదోపవాదనలు జరగటం మనం చూస్తున్నాం. వీరిద్దరికి వాదోపవాదనలు జరగటానికి కారణం ఎవరంటే మార్కు. ఈ మార్కు పౌలును వదిలిపెట్టి వెళ్ళిపోవటం వల్లనే ఈ వాదోపవాదనలు జరిగినాయి. అంతేకాకుండా అప్పుడు మార్కును బర్నబా ఏం చేస్తాడంటే, బర్నబా యొక్క సొంత ప్రదేశం ఏదంటే కుప్రలో పుట్టినటువంటి వ్యక్తి ఇతని సొంత స్థలము కుప్ర. అప్పుడు ఈ బర్నబా మార్కుని ఎంటపెట్టుకొని సొంత ప్రదేశమునకు కుప్రకు వెళ్ళాను. చెప్పాలంటే వీళ్ళు కుప్రలో నుంచే బయలుదేరి వచ్చారు. పౌలు బర్నబా ఒక 9 ప్రదేశాలలో వాళ్ళు వాక్యం బోధించారు. కానీ పంపులియ దగ్గర పెరిగే దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మార్కు వీళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అయితే వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క పౌలు బర్నబా వాదోపవాదం జరిగిన తర్వాత మళ్ళా ఈ బర్నబా మార్కుని ఎంటబెట్టుకొని తన సొంత ప్రదేశమైనటువంటి కుప్రలోనికి వెళ్ళి అక్కడ వాళ్ళు వాక్యము బోధించాను. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 36వ వచనంలో కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చుచు బర్నబా అను పేరు పెట్టి ఉండరు. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అయితే ఈయనకు అపోస్తుల పాదముల యొద్ద పెట్టినటువంటి వ్యక్తి, అపోస్తులైన బిరుదు కలిగినటువంటి వ్యక్తి, సో పరిచర్య విషయంలో ఎంతో ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి. మొదటి ప్రయాణంలో పౌలు బర్నబా ప్రయాణమై వెళ్ళినటువంటి వ్యక్తి, పౌలును బలపరిచినటువంటి వ్యక్తిగా కూడా మనం చూస్తున్నాం. అంతేకాకుండా వీళ్ళు పై ప్రదేశాలు ఎక్కడి నుంచి వచ్చారంటే పౌలు అంత్యోకయ నుండి సెలూకైకి వచ్చారు, సెలూకై నుండి కుప్రకు వచ్చారు. ఈ కుప్ర అనేది ఎవరి స్థలం అంటే బర్నబా యొక్క స్థలం. కానీ వాళ్ళు కుప్రలో దిగకుండా, కానీ కుప్రలో వాక్యము బోధించలేదు వాళ్ళు. కానీ వారు మొదట ఎక్కడికి వచ్చారంటే సలామికి వచ్చారు. సలామి నుండి పాపునుకు వచ్చారు. పంపులియాలో అత్తాలియా పెర్గే అనే పట్టణం నుండి మార్కు జెరూసలేములకు వెళ్ళిపోవటం చూస్తున్నాం. అయితే ఇతను ఎక్కువ మార్కు పేతురుతో కలిసి పరిచర్య చేసినట్లు మనం చూస్తున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం, బబులోనులో మీ వలన నేర్చబడిన ఆమెయు నా కుమారుడైన మార్కు మీకు వందనములు చెప్పుచున్నాడు. ప్రేమగల ముద్దుతో ఒకనికొకడు వందనములు చేయు. ఈ యొక్క మార్కు పేతురును వెంబడించినటువంటి వ్యక్తిగా చూస్తున్నాం. అయితే ఈ వాదోపవాదనలు జరిగిన తర్వాత మార్కును గురించి కొన్ని ఆజ్ఞలు పౌలు గారు ఇచ్చాడు. ఆ తర్వాత మరల మార్కు పౌలు యొద్దకు రావటం మనం చూస్తున్నాం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకును సమీప జ్ఞాని అయిన మార్కు మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ మార్కు మళ్ళా పౌలు గారి దగ్గరికి వచ్చాడు, పౌలుతో కలిసి పరిచర్య చేశాడు. అంతేకాకుండా పౌలుతో కలిసి చెరసాల్లో కూడా అనుభవించాడు. ఈ మార్కును గురించి మీరు ఆజ్ఞలు పొందుతురి, ఇతడు మీ యొద్దకు వచ్చిన ఇతను చేర్చుకోండి. మార్కు మీ యొద్దకు వచ్చిన ఇలా చేర్చుకోండి. ఇంతకు మునుపు ఈయన ఆజ్ఞాపించాడు, మార్కు వస్తే మీరు చేర్చుకోవద్దు, అతని గురించి ఆజ్ఞలు ఉన్నాయి. ఇప్పుడు ఆజ్ఞలు లేవు అన్నమాట. ఎందుకనగా పౌలు యొద్దకు మళ్ళీ అతను రావటం మనం చూస్తున్నాం. అంతేకాకుండా తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో, లూకా మాత్రమే నా యొద్దున్నాడు, మార్కును వెంట పెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తం నాకు ప్రయోజనకరమైన వాడు, తుకీకును ఎఫెసీనుకు పంపితిని. పౌలు తిమోతికి చెప్పుచున్నాడు, నువ్వు వచ్చేటప్పుడు మార్కును వెంటబెట్టుకొని రమ్ము. తిమోతి కూడా చెప్పాలంటే తిమోతి వయసు మార్కు వయసు సమానంగా ఉండొచ్చు. తిమోతి యవనస్తుడు, అప్పుడు మార్కు కూడా పడుచువాడు అని రాయబడింది. ఇది పేతురు మార్కు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. సో ఈక్వల్, వాళ్ళ వయసు, ఇద్దరి వయసు ఒకటే ఉండొచ్చు. పౌలు గారు అంటున్నాడు, నువ్వు మార్కును వెంటబెట్టుకొని రమ్ము అంటున్నాడు.
అంతేకాకుండా అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. చూసారా, లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకుంటాము. అతడు పరిచారము నిమిత్తం నాకు ప్రయోజనకరమై ఉన్నవాడని పౌలు గారు చెప్తున్నాడు. ఇదే ఫిలోమానుకు రాసినటువంటి పత్రిక 24వ వచనంలో, క్రీస్తు యేసునందు నాతోటి ఖైదైన ఎపఫ్రా, నా జత పనివారైన మార్కు, అరిస్తారుకు దేమా, లూకా వందనములు చెప్తున్నాడు. ఇప్పుడు పౌలు అంటున్నాడు, మార్కు ఎవరంటే నా జత పనివాడని చెప్తున్నాడు. సో మార్కును గురించినటువంటి ఆజ్ఞలు చూస్తున్నాము. మార్కు పౌలుతో కలిసి పరిచర్య చేశాడు, చెరసాలలో అనుభవించాడు. అంతేకాకుండా పౌలు మార్కును గురించి నా జత పనివాడు అంటున్నాడు. నా పరిచర్య నిమిత్తం నాకు ఎంతగానో ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. పౌలుకు బర్నబాకు వచ్చినటువంటి విభేదాలు మార్కు ద్వారా వచ్చాయి, కానీ పరిచర్య విషయంలో మార్కు మళ్ళా పౌలు దగ్గరికి రావడం మనం చూస్తున్నాం. సహోదరులారా, సత్యవాక్యం తెలుసుకోండి, సత్యవాక్యం నేర్చుకోండి. అందరికీ శుభాకాంక్షలు.